నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణలో మూసీ ఫైట్ ముదురుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో మొదలైన ఈ ఫైట్ ఇప్పుడు ధర్నాల వరకు చేరింది. తాజాగా బీజేపీ ఏకంగా మూసీ బాధితుల ప్రక్షాళన సంబంధించినటువంటి వారి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి నేడు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ ప్రాంతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ నాయకులు కార్యకర్తలు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. అలాగే అసలు మూసీ పరివాహక ప్రాంతం గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసని కూడా కిషన్ రెడ్డి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంత పేదలంతా కూడా మూసీ ప్రాంతంలో నివసిస్తున్నారని, వీరికి ప్రభుత్వాలే ఓటర్ కార్డులు కూడా ఇచ్చారని తెలిపినటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి రోడ్లు, కరెంటు అలాంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగిందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మాత్రం భవిష్యత్తు తరాలు ఊహించుకొని వారికి సంబంధించినటువంటి ప్రక్షాళన అనేది మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలగకుండా మాత్రమే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టామని చెప్తుంది. మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఒక విధానపరంగా ముందుకు వెళుతోంది. అక్కడ సర్వేలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సర్వే ప్రాంతాల్లో వారిని ఒప్పించి లేదంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. కొంతమందికి పునరావాస కేంద్రాలు కూడా తరలించినటువంటి పరిస్థితి, 25,000 రూపాయలు ఇవ్వటం, అలాగే ఇందిరా మిల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్, మొత్తానికి వ్యవహారం చూసుకుంటే ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నిస్తున్నాయి అనేది ఈరోజు మనం ప్రధానంగా ఈ డ్రైవ్లో మాట్లాడదాం. మనకి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవలి రెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నేత వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. అలాగే మా ప్రతినిధి రాంబాబు ఏఎన్ఎన్ ప్రతినిధి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందు అధికార ప్రతినిధికి సంబంధించినటువంటి మాట్లాడే ముందు మా ప్రతినిధి ఉన్నారు మనకి రాంబాబు. అసలు మొత్తానికి ముందు నుంచి చూసుకుంటే మూసీ ప్రక్షాళన అనేది చాలా కీలకమైనటువంటిది. గత ప్రభుత్వాలకు కూడా నిధులు కేటాయించాయి, కానీ ఎక్కడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మేనిఫెస్టోలో కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాట్లాడింది. ఆ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్నిసార్లు విధి విధానాలపైన ప్రతిపక్షాలు కానీ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తుంది ఎవరి మీద కక్ష సాధింపులు అనేటువంటివి లేవు, లేకపోతే ప్రజలు ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. కేవలం భవిష్యత్ తరాలు ఊహించుకొని, ఏదైతే 1908లో మనకు ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు దాదాపుగా 15,000 మంది చనిపోయారు, అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. సో పూర్తిగా మూసీ ఒకసారి ఇతివృత్తం చూసుకుంటే మూసీ ప్రక్షాళన ఒకసారి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్, మూసీ పునరుజ్జీవనం అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అత్యంత సవాలుతో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు వచ్చి రాగానే మూసీకి సంబంధించినటువంటి అంశంలో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి అంశంలో కానీ ఒక కొత్త నిర్ణయాలు తీసుకుని హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడాలని చెప్పేసి, ఇటు అనారోగ్య బారి నుండి కాపాడాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా పదే అదే చెంతా ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ నగరం వారి చిలుకుబడికి చాలు మొత్తం కూడా వరదలు మొత్తం చెప్తా ఉన్నాయి. అదే సమ్మీరులు కూడా మొత్తం కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ఆ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇటు విష వాయువులతోటి ఇటు రోగాలు కూడా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి, జ్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ యొక్క పరిస్థితి నుండి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే పురాతనమైనటువంటి హైదరాబాద్ నగరం ఇటు ప్రపంచంలో పేరు ప్రఖ్యాతమైనటువంటి ఈ మహానగరానికి ఇటు నగరం నది మధ్యలో నుండి ఇక మూసీ నది ఉన్నది కాబట్టి ఈ మూసీ నదికి సంబంధించినటువంటి ఒకనాటికి మంచినీళ్లకు సంబంధించినటువంటి దానికి వనరు బేస్ చేసుకొని ఉత్తేజాలు కూడా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి మూసీ ఈరోజు మురికిగా మారిపోయిందని చెప్పి మూసీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మూసీ పునరుజ్జీవనం కోసం అయితే ఒక ప్రతిపాదన చేస్తే దానికి సంబంధించినటువంటి ఒక 5 కంపెనీలతోటి ఈ యొక్క మూసీ హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి దానిపైన ఒక డిజైన్ కూడా చేయించుకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో ఇటు మూసీ పునరుజ్జీవనం అనేటువంటి మూసీ ప్రక్షాళన చేయడం అనేటువంటి మాట ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడో దాంతో పాటుగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరైతే రివర్ బెల్ట్ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నదంటే 33 వివిధ రూపాయలు ఉన్నటువంటి కమిటీలతో అక్కడ అధ్యయనం చేయించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా వివరిస్తూ మూసీ పక్కన ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా ఖాళీ చేయించేందుకు వాళ్ళని ఒప్పించి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి, అందుకే డబుల్ బెడ్రూమ్లు కూడా అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు ఖాళీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక 25,000 రూపాయలను ఆర్థిక సహాయం చేస్తూ వీళ్ళందరినీ కూడా అక్కడ నుండి పంపించి ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పేసి ముఖ్యంగా ఈ వివిధ ఏదైతే ఆరోగ్య సంస్థలు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో
వచ్చేటువంటి అవసరం పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా మూసీ పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడాలనేటువంటి లక్ష్యం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇటు మంత్రివర్గంలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కూడా శాసనసభలో కూడా దీనిపైన ఒక చర్చ జరిగింది. కానీ అంతకంటే ముందుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 2016-17 దీనిపైన ఒక ప్రకటన చేయడమే కాకుండా మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడమే కాకుండా 2018 నుండి 2022 వరకు ఈ సంవత్సరంలో మూసీ మినిట్స్ కూడా విడుదల చేయడం జరిగింది. మూసీని డెవలప్మెంట్ చేయడం కొరకు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను తరలించాలి, వాళ్ళకి ఏ విధంగా రిహాబిలిటేషన్ కల్పించాలనేటువంటి తదితర అంశాల పైన అప్పుడు ఉన్నటువంటి సర్కారు ఆలోచన చేసింది. ఆ తర్వాత అది అడుగు ముందు పడలేదు. కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ దీన్ని అదే బేస్ గా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు డిపిఆర్ పిలిచిన తర్వాత ఎంత మేరకు ఈ యొక్క ప్రాజెక్టులు ఎంత ఖర్చు ఇద్దని చెప్పేసి దానిపైన ఈ యొక్క మూసీ ఏదైతే పునరుజ్జీవం కోసం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో దీన్ని ప్రక్షాళన చేసేందుకు, ఎందుకంటే ఒకవైపు కింద నల్లగొండ జిల్లా రైతులు కానీ రంగారెడ్డి జిల్లా రైతులు కానీ ఒకవైపు ఆందోళన చేసుకుంటా వస్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మూసీలో కలిసినటువంటి వ్యర్థాలు కానీ విషవాయువులు కానీ వీటన్నిటి వల్ల రసాయనాల వల్ల తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా పంటలు కూడా ఈ యొక్క వాటర్ తోటి మురుగు నిలుచుకొని పండించాల్సినటువంటి పరిస్థితులు కలిసి ఆహారం కూడా తయారు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. కానీ మూసీ ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ఖాళీ చేయడానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు. కాబట్టి స్వచ్ఛంగా వాళ్ళు ఖాళీ చేసినా కానీ ఈ యొక్క బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద సమస్య వచ్చి ఈ యొక్క బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధి విధానం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కొంతమంది పేర్కొంటా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ కొంతమంది అంటే నేతలు కలిసి బీజేపీలో కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నది. మూసీ ఉన్నటువంటి ప్రజలను సమీకరణకి వీలేదు అని చెప్పేసి అవసరమైతే ఆ ఇళ్ల దగ్గర ఒక ఇల్లు తరలిస్తే ఆ ఇళ్ల దగ్గర మేమే ఉంటామని చెప్పేసి చెప్తున్నట్టు పరిస్థితి. కాంగ్రెస్ ఏం చెప్తా ఉన్నది, గతంలో 2016-17 రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి రవళిరెడ్డి గారు మనకు ఉన్నారు. ఎస్ రవళిరెడ్డి గారు నమస్తే. ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూసీ ప్రక్షాళన హైడ్రా అంశాలు అనేవి చాలా వరకు హైదరాబాద్ ప్రజల్లో పాజిటివిటీ అలాగే కొన్ని వర్గాల్లో నెగిటివిటీ రెండు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రెండు బ్యారేజ్ వేసుకోవాలి ప్రభుత్వం. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇందాక మా రిపోర్టర్ చెప్పినట్టు కూడా రాంబాబు చెప్తూ సో కాంగ్రెస్ పార్టీ చాలా విధానపరంగా వెళ్తుంది. ఎవరైతే కొంతవరకు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోయే పరిస్థితులు కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ కానీ ఎందుకు అంటే ఇటువైపు విపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి, కొంతమంది కావాలనే ఇక్కడ అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పార్టీలు అయితే కొంతవరకు ముడుపులు కూడా తీసుకున్నారు. సో ఆ ప్రక్షాళన ప్రాంతాల్లో సో దీనికింత ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు ఈ ఆరోపణలు? నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకు, ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. ఈరోజు ప్రభుత్వాలు రెండు రకాలు ఉంటాయండి. ఒక ప్రభుత్వం ఏమో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలా సొమ్మును కూడగట్టుకుందామా, నెక్స్ట్ ఎలక్షన్ పర్పస్ అధికారంలో ఉన్నామా లేదా, మనకు వచ్చే కమిషన్ వచ్చిందా లేదా, తర్వాత ప్రభుత్వము నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచించే ప్రభుత్వం. ఇంకొక ప్రభుత్వం ఏంటంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు, వాళ్ళకు స్వచ్ఛమైన పరిపాలన అందించడం కోసము, వాళ్ళకు ఏదైతే కోరుకుంటున్నారో అంటే వాళ్ళకు సురక్షిత ప్రాంతాలలో వాళ్ళ నివసించే విధంగా చేసే విధంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పర్వాలేదు, మాకేమి ఇందులో కష్ట నష్టాలు ఎదురైనా పర్వాలేదు, మాకేమి లాభాపేక్ష లేకుండా చేయాలనుకునే ప్రభుత్వము రెండవ ప్రభుత్వం. రెండవ ప్రభుత్వం కోవాలోకి మా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో చూస్తున్నారు, ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా కానీ ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు కట్టుకున్న ఇళ్ళ నిర్మాణాల జోలికి కానీ వెళ్తే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏ రకంగా ఓటు బ్యాంక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేసే పని చేస్తారు, అది మాకెందుకులే వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకుందాము, వాళ్ళు ఏ రకంగా ఎక్కడ కట్టుకున్నా పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు అనుకునే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా
తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం మాదే, తెలంగాణ తెచ్చిన ఘనత మాదే. తెలంగాణ ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చాలా ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరికి మింగుడు పడట్లేదంటే మూసీ నదిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళకో, లేకపోతే మూసీ నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూద్దాము, వాళ్ళ బాగోగులు మాకు అవసరం లేదు, వరదలు వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు పండుగ ఫలమో ఇచ్చి ఫోటో దిగుదాము, వాళ్ళని ఏదో ఊరడించినట్టు చేద్దాము అనుకునే వాళ్ళకు ఈ విషయం అస్సలే మింగుడు పడట్లేదు. గొంతులో వెలుగపండు పడ్డట్టే ఉన్నదని చెప్తున్నా. ఈ రోజు మూసీ నది సుందరీకరణ కాదు, ప్రక్షాళన. గతంలో 2016లో కానీ అంతకుముందు కానీ వరదలు వచ్చినప్పుడు దాదాపు కేటీఆర్ గాని బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా పరామర్శించిండు. డైరెక్ట్ గా అప్పుడున్న బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తర్వాత వరదలు వచ్చినప్పుడు కూడా 10,000 రూపాయల నష్టపరిహారము, లేకపోతే మీకు 10,000 ఏం సరిపోతాయి, ఏది పోతే అది మేము ఇచ్చేస్తాం, బండి పోతే బండి, కారు పోతే కారు అనే రకంగా వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు చూస్తాం. కానీ ఈ రోజు మేము ఏమంటున్నామంటే ఇల్లుకు ఇల్లు ఇస్తాము, ఇల్లును మీరు వెకేట్ చేయండి, ఈ పరిసరాలు సుందరీకరణ లేదు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అంటే అత్యద్భుతంగా ఉండే హైదరాబాద్ నగరము మూసీ నది పరివాహక ప్రాంతంలో పేరుకుపోయిన కాలుష్యం వల్ల ఆ పరివాహక ప్రాంతం ఒక మురికి కూపంలాగా ఉండే ఇళ్లలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితులు గాని, ఆ పిల్లల ప్రభావం, ఫ్యూచర్ ప్రభావం ఏ రకంగా ఉందో ఇవన్నీ గమనించిన వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించారు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని క్లీన్ చేసి క్లియర్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం వస్తుందని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేమేమంటున్నాం, అక్కడ నుండి వెళ్లే ప్రజలందరికీ, వెళ్లే వాళ్ళందరికీ స్వచ్ఛందంగా మీరు వెళ్ళండి, ఇల్లు రెడీగా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీగా ఉంది, మీరు ఇల్లు తీసుకొని ఇక్కడ నుండి షిఫ్ట్ కాండి అని చెప్తున్నాం. చాలా మంది సంతోషంగా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మీడియా ప్రతినిధులు చాలా మంది కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాయిస్ తీసుకుంటే దాదాపు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూశారు. ఒక్క రూమ్ అంటే దాదాపు ఒక 100 SFT 200 SFTలోనే ఒక 7-8 మంది నివసించే ఇండ్లు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాదాపు ఒక 600-700 SFTతో ఉన్న ఇల్లును కూడా ఇస్తుంటే సంతోషంగా వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఎవరైతే ఒక్క నిమిషం అండి, ఎవరైతే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, ఎవరైతే ఈ మూసీ సుందరీకరణను అడ్డం పెట్టు అంటే మూసీ పరివాహక ప్రాంతాన్ని FTL జోన్లలో బడా కాంప్లెక్స్ కట్టుకోవడము, లేకపోతే వాళ్ళు ఇది ఆక్యుపై చేయడము, ఆక్యుపై చేసిన స్థలాలలో బహుళ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ ఆ రోజు ఏ పరిస్థితులలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిందో, ఎవరిచ్చిందో అవన్నీ పక్కన పెడదాం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇల్లు కట్టించి పంపిస్తాము, మీరు వెళ్ళండి. ఇది సుందరీకరణ కాదు. గతంలో బీజేపీ వాళ్ళు కూడా అనేక మంది మాట్లాడిండ్రు, మూసీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి. ఆ రోజు ప్రధానమంత్రి గారే గంగా ప్రక్షాళన పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి గంగా ప్రక్షాళన చేస్తామంటే చాలా మంది ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు. ఇది ఏమి మీ ధర్నాలు వాళ్ళు రాస్తారు, ఒకరు చేయలేదు. ఈ రోజు మూసీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ వాళ్ళ ఫ్యూచర్ ని కానీ కాపాడతామంటే ఈ పార్టీ నేతలకు ఎందుకు మింగుడు పడట్లేదు అంటున్నా. మీరు ఇంతకుముందే చెప్పారు, ఇందులో ఉన్న వాళ్ళకి భిన్న స్వరాలు ఉన్నాయి. అంటే ఏదో రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నాము, ఏదో రాజకీయం చేయకపోతే మా మనుగడ ఖరాబ్ అయిపోతుంది. ఈ రోజు మూసీ ప్రక్షాళన గాని, హైడ్రా గాని ఇవన్నీ జరిగితే రేపు వాళ్ళకు పార్టీలకు ఫ్యూచర్ అనేది ఉండదు. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయిలో ఉంటదనే పేరు వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఆందోళన వీళ్ళకే స్పష్టంగా లేదు. ఒకసారి అడుగుతాం, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మనకు బీజేపీ పార్టీ సంబంధించి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. అసలు అంటే బీజేపీ పార్టీ గతంలో గంగా ప్రక్షాళనకు ఓకే చెప్పినట్టు మోదీ అది ఓకే చెప్పినప్పుడు మూసీ పునర్జీవం అంటారు, మళ్ళీ పాత రోజులు తీసుకొద్దాం, అనంతగిరి హిల్ నుంచి ఎంతో చరిత్ర ఉంది, సో భవిష్యత్తు తరాలకి ఒక మంచి చేద్దాం అన్నట్టు ఒక ఉన్నతమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్తుంది. సో దానికి ముందు కూడా మీరు మూసీ ప్రక్షాళనకి, హైడ్రాకి ఓకే అంటూనే కొన్ని షరతులు, కానీ ఇప్పుడు మళ్ళీ ఉద్యమ బాట పట్టినట్లు మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటంటే కేవలం రాజకీయం కోసం వచ్చారా, లేకపోతే నిజంగా ప్రజల పక్షాన ఉన్నారా? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు,
ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులు మన రాంబాబు గారు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీలో ఈ మూసీకి సంబంధించినటువంటి విషయంలో భిన్న స్వరాలు ఉన్నాయి. అట్లాగే రవలి గారు కూడా అంటున్నారు ఏ భిన్న స్వరాలు లేవు. ఫస్ట్ మా దగ్గర మాట్లాడింది మా పార్టీ తరఫున ఈటల రాజేందర్ గారు మాట్లాడినారు, విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినారు, రఘునందన్ రావు గారు, ఈ ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఏంటంటే షరతులతోనే వాళ్ళు ఇప్పటి కూడా మేము వ్యతిరేకించడం లేదు. మూసీ ప్రక్షాళన అనండి, లేకపోతే చెరువుల రక్షణ అనండి, కుంటల రక్షణ అనండి, హైదరాబాద్ రక్షణ అనండి, మేము వ్యతిరేకించడం లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దూకుడు వ్యవహారాలు, ఆలోచన రహితమైనటువంటిది, ముందు చూపు లేనటువంటి విధానపరమైన నిర్ణయాలలో అతనికి ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటిది ఈ మొత్తంలో కనపడుతున్నటువంటి అంశం. కానీ ఆల్ పార్టీ మీటింగ్ పెడతా ఉన్నారు, అసెంబ్లీలో కూడా డిస్కస్ చేద్దామన్నారు. పెట్టాలా కదా, పెట్టాలా? మేము అడుగుతున్నాం అదే, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలా? ఆయన మాట్లాడింది ఏందో మీకు పెడతామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పారు. పెట్టినప్పుడు మాట్లాడదాం. ఎల్లుండి అట్లా చెప్పలే, ఎల్లుండి లోపల శనివారం లోపల మీ రిపోర్ట్స్ ఏందో చెప్పండి, మీ ఆలోచనలు ఏందో చెప్పండి, మీ పరిష్కార మార్గాలు చెప్పండి. ఏంటంటే అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారి వల్ల పరిపాలన సాగుతుంది. నేను నెంబర్ 1. నెంబర్ 2, ఏ రోజైతే అక్కినేని నాగార్జునది ఆ భవనాన్ని కూలగొట్టడం జరిగిందో హడావిడిగా, అంతకుముందు జరగాల్సినటువంటి వ్యవహారం అనేటువంటిది చాలా తప్పుడు తడకగా ఉంది. ఒకవేళ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టయితే దాని మీద ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు, అభిమతాలు, వాళ్ళకు సంబంధించినటువంటి అభిప్రాయాలను సేకరించవలసిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేకుండేనా? తనంత తానుగా స్టార్ట్ చేసినాడు. ముందు చూపు లేదు, ఇప్పటికీ డిపిఆర్ లేదు. డిపిఆర్ 18 మాసాల తర్వాత వస్తుంది. మీరు వచ్చే ఆలోచనలు చెప్పండి. ఇదానండి మాట్లాడేది. డిపిఆర్ లేకుండా మేము ఆలోచనలు ఏం చెప్తామండి, మా పరిష్కార మార్గాలు ఏం చెప్తామండి? రెండవది 141 కోట్లు ఖర్చు పెట్టినామంటాడు. ఆయన్నే చెప్పడం జరిగింది 1,40,000 కోట్లు ఖర్చు అవుతుందని. ఆయన్నే అన్నాడు సుందరీకరణ అని. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఏంటంటే దీని ప్రక్షాళన అనే మాట మాట్లాడుతున్నారు. ఏం చేయబోతున్నారు అనేటువంటిది మాకు అర్థం కానటువంటి ఒక పరిస్థితి. ఇవాళ 50 మందిని పంపించారు, కోట్లాది రూపాయలు ఖర్చు సౌత్ ఆఫ్రికాకు సీఎల్కు పంపించారు. ఏం చేస్తారండి ఎమ్మెల్యేలకు ఏమర్థం అవుతుందండి? నిపుణులతో కూడినటువంటి అంశం ఉండాలి కదా. రాజకీయ టూర్ కోసం పంపించాడా అని అడుగుతున్నాం. ఇవాళ మా పార్టీ మేము వెళ్ళలే కాబట్టి ఇవాళ ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, పేదల పక్షాన, దళితుల పక్షాన, మూసీ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజల యొక్క అభిష్టం మేరకు వాళ్ళు అడుగుతున్నారు. కొంతమంది వెళ్తున్నారు అనేటువంటిది వెళ్తే వెళ్ళనియండి, కానీ మా ఆఫీస్కి ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికి అనేటువంటిది మీరు ఆలోచించండి. ధర్నా చౌక్, కిషన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ధర్నా చౌక్లో అనేక వందల మంది, 1000 మంది వాళ్ళ కట్టకట్టుకొని వస్తున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటి ఇది ప్రజాభిప్రాయం. రెండవది, మూసీకి సంబంధించి ఒకనాడు ఏం మాట్లాడినారు, చెరువులు మాట్లాడినారు, తర్వాత మూసీ మాట్లాడినారు. రంగనాథన్ గారు ఏమంటారు, నాకు చెరువులతో సంబంధం ఉంది, మూసీకి సంబంధం లేదన్నాడు. మేము అడుగుతున్నది ఏంటంటే గండిపేట ప్రాంతంలో, పరిహారక ప్రాంతం లోపల ఎంతమంది కాంగ్రెస్ నాయకులకు ఇలా హైదరాబాద్ ఈ రకమైన స్థాయికి రావడానికి గతంలో పాలించిన పార్టీలు, మా భారతీయ జనతా పార్టీ పాలించలే, కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల యొక్క విలాసవంతమైన భవనాలు ఎన్ని ఎఫ్టీఎల్లో ఉన్నాయి, ఎన్ని బఫర్ జోన్లో ఉన్నాయి, లిస్ట్ ఎందుకు పబ్లిష్ చేయడం లేదని మేము వీళ్ళ డిమాండ్ చేస్తున్నటువంటిది. స్వయానా ముఖ్యమంత్రి గారి సహోదరుడు దుర్గం చెరువులో ఉన్నట్టయితే అది ఉన్నది లేనిది అని చెప్పకుండా 20 రోజుల టైం ఇచ్చిన తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్న తర్వాత ఇదా జరుగుతుంది. సంపద గల వాళ్ళు, ఉన్నత వర్గాల యొక్క ఆస్తులను రక్షించేటువంటి కోణం లోపలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ ప్రజల పక్షాన మేము ఇవాళ దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. కాబట్టి వెంకటరెడ్డి గారు చాలా ప్రశ్నలు సంధించారు. ఒకసారి మనం రవిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రవిరెడ్డి గారు చాలా డిపిఆర్ సిద్ధం చేయలేదని చెప్తున్నారు. 1,50,000 ముఖ్యమంత్రి అన్నారు, మూసి ప్రక్షాళన అని చెప్పి ఇప్పుడు సుందరీకరణ కాస్త మరొకసారి ప్రక్షాళనగా మారింది అంటున్నారు. అంటే ఏంటి అసలు, అంటే ఈ లెక్కలన్నీ కూడా చాలా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? ఈ ప్రశ్నలు ప్రజల దగ్గర నుండి వచ్చినాయి కాదండి. వీళ్ళకు ఏ రకంగా అంటే ఈ ప్రక్షాళన అనేది శాశ్వతంగా చేస్తే ఏ రకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, మా పార్టీ మనుగడ లేకుండా పోతుందనే భయంలో కంప్లీట్ గా కనిపిస్తుంది. ఈరోజు వీళ్ళన్న హైడ్రా విషయం మాట్లాడదాం. హైడ్రాలో అంటే వీళ్ళకు రాత్రి నోట్ల రద్దు పథకాన్ని తీసుకురావచ్చు, వీళ్ళు ప్రణాళిక లేకుండా వేయచ్చు, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పాలు చేయొచ్చు. కానీ హైదరాబాద్ లో ఆకుపోయిన లైన్లను ఉటావుటిన తిరిగి తెప్పిస్తాము అంటే వీళ్ళకి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెప్పాలి. మా నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు కూడా హైదరా ఉంది, బాధితులు ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా కూడా చాలా మంది తీసేసుకున్నారు. అంటే ఎవరికి ఎగ్జెంప్షన్ అనేది లేదు. 100% ఏ పార్టీ నేతలు ఉన్నా ఎవరున్నా కానీ హైడ్రా కొనసాగింపు అనేది జరుగుతుంది. హైడ్రాకు ఉండే పరిమితులు వేరే ఉంటాయి, రెవెన్యూ పరిమితులు వేరే ఉంటాయి, మూసీ నది వేరే ఉంటాయి.
ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజల మీద ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా హుటాహుటిన ఖాళీ చేయండి, మీ లేకపోతే మీ ఇంట్లో డిమాలిష్ చేస్తామని ఎక్కడ ఏ రకంగా మాట్లాడట్లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళిన తర్వాత, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసిన తర్వాత, వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత ఈ రోజు మాట్లాడుతున్నాం. వీళ్ళు పునరావాసం గురించి వీళ్ళకు మాట్లాడేది నైతిక హక్కు లేదంటున్నా. ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేకమైన ప్రాజెక్టులలో మీరు చూసారు, ఇక్కడ కొండపోచంపల్లి సాగర్ దగ్గర ఆడ పునరావాసం కల్పించకుండా ఊర్లనే డిమాలిష్ చేస్తూ ప్రజలను హుటాహుటిన ఖాళీ చేస్తుంటే కనీసం ఒక మాట మాట్లాడని వీళ్ళు ఈ రోజు పునరావాసం కల్పించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకు ఆరోగ్యకరమైన వాతావరణంలో పునరావాసం కల్పిస్తుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. ఈ రోజు వీళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, అంటే అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే విధంగా, మీకు ఈ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం సరిపోతుంది, మీకు అద్భుతమైన ఇల్లు ఇస్తాం. గతంలో కేసీఆర్ కదా మీకు కొడుకు ఎక్కడ ఉండాలి, అల్లుడు ఎక్కడ ఉండాలి, అది ఎక్కడ ఉండాలని కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఈ ల్యాండ్ కాస్ట్ ఈ రకంగా ఉంటది, మీకు ఇచ్చే ఇల్లు ఈ ల్యాండ్ కాస్ట్ ఈ రకంగా ఉంటది అనే రీతిలో వాళ్ళని ఏదో అభూత కల్పన, అంటే వాళ్ళకి ఏదో త్రిశంకు స్వర్గం చూపించి ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరు కూడా వీళ్ళ ట్రాక్ లో పడట్లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు అనాలోచితంగా వచ్చిన నిర్ణయం కాదు ఇది. గత ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు కూడా మూసీకి ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలనే రీతిలో ప్రతిసారి మాట్లాడుకున్నాం. మాటలకే పరిమితం కాకుండా చేతలు చేసి చూయించే ప్రభుత్వం మాది అని మేము చెప్తున్నాం. మహేష్ గర్వంగా చెప్తున్నాం. ఈ రోజు హైడ్రా జోలికి గాని, మూసీ పరివాహక ప్రాంతం జోలికి గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఈసారి అధికారంలోకి రాకుంటే ఏ ప్రభుత్వానికి కూడా ఆ రెండును టచ్ చేసేంత దమ్ము ధైర్యం ఉండకపోయేది. మేము 100% ప్రజలను సురక్షితంగా వాళ్ళకు ఒక మంచి వాతావరణంలో జీవనం కల్పించడం కోసం మేము 100% ఈ రకంగా పాటుపడుతుంటే వీళ్ళు ఈ రకంగా ధర్నాలు చేయడం, దీక్షలు చేయడం, ఒక కేంద్ర మంత్రి ఇది చాలా దుర్మార్గమైన విషయం అండి. ఒకసారి నోట్ చేసుకోండి. ఒక కేంద్రంలో ఉండే మంత్రి, ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆయనకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజల బాధలు తెలియదు కానీ ఈ రోజు వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళని మంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఈ వీళ్ళు రోడ్డు ఎక్కడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అంటున్నా, చాలా విచిత్రంగా ఉంది అంటున్నా. దుర్మార్గంగా వీళ్ళు ఏ రకంగా రాజకీయం చేయాలనో ఆ రకంగా రాజకీయం చేస్తున్నారు. ఈయన ఎంపీగా ఉన్నాడు హైదరాబాద్ లో, ఏం చేసిందో గతంలో అంటున్నా. ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఉన్నాడు. కనీసం ఇటుక పెడ్డ కూడా కదిలించలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఈ రోజు మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామంటే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తుంది. ఓకే, రైట్ మేడం, రైట్. మళ్ళీ మనం తర్వాత మరొకసారి దీనికి సంబంధించి మాట్లాడదాం. అండ్ ఇవి ఈరోజు స్పెషల్ డ్రైవ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం